హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ రామ్ కిచెన్. ఇవాళ నేను సగ్గుబియ్యం రొట్టె చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక బౌల్లో నేను సగ్గుబియ్యం 1 కప్పు తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా వాష్ చేసిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఉన్న వాళ్ళు పెరుగు వేసుకోండి, లేదంటే వాటర్ అయినా వేసుకోండి. పెరుగు వేసుకుంటే బాగుంటుందని, మనకు కూడా చలువ చేస్తుంది కదా. ఇది 6 అవర్స్ నానాలండి. 6 అవర్స్ నానితే బాగుంటుంది. లేదు టైం లేదనుకున్న వాళ్ళు ఒక 1 అవర్ నానబెట్టుకోండి. చూడండి, బాగా నానిపోయింది కదా. అది పట్టుకొని చూస్తే ఇలా మనకి స్మాష్ అవ్వాలి, అలా అన్నమాట. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి పల్లీలు కొంచెం రోస్ట్ చేసుకుందామండి. ఇవి రోస్ట్ చేసి పక్కకు పెడదాము. పల్లీలు, ఎల్లిపాయలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. బాగా ఫైన్గా పౌడర్ చేయకూడదు, మామూలుగా దంచేసుకొని దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు నేను సగ్గుబియ్యంలోకి ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. అది ఉడకబెట్టింది కాదండి, నార్మల్దే. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఆలుగడ్డ ఇప్పుడు దంచుకున్న మిశ్రమం కూడా వేసుకొని కొంచెం సాల్ట్ సరిపడినంత వేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కరివేపాకు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఉండ చేసుకొని ఇట్లా కవర్ పైన ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఉండ చేసేసి ఇలా ప్రెస్ చేయడమే. కొంచెం పల్చగా చేసుకోవాలి, మరి పెద్దగా చేసుకోకండి, ఇది రాకపోవచ్చు. చిన్నగా చేసుకోండి. ఇప్పుడు పెనం వేడెక్కింది కదా, ఆ పెనం మీద వేసేద్దాము. నేను చుట్టూ ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. బాగా కాలనివ్వాలండి, బాగా అటు ఇటు. చిన్నగా తిప్పండి. చూడండి, బాగా కాలింది కదా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా కాలాలి. చూడండి, రొట్టె బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ అయిన సగ్గుబియ్యం రొట్టె రెడీ అయిపోయిందండి. ఈజీ అండి, చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.